11 సంవత్సరాల నుంచి బండి నడిపిస్తా. నేను బెంగళూరు ఉండి ఇక్కడ వచ్చేసిన సార్ నా పిల్లల గురించి. గవర్నమెంట్ బ్యాన్ చేసినందుకు ఇక్కడ వచ్చేసిన. ఇక్కడ పిల్లల గురించి ఇక్కడ ఉన్నా. మా పిల్లలు వచ్చినారు అక్కనే మనం డాడీ జాబ్ ఎక్కినామా అని చెప్పారు. వచ్చిన జాబ్ వస్తుంది, డ్యూటీ వస్తుంది అని చెప్తే పొద్దుగా 5 గంటలకు బస్సు ఎక్కించిన. నా కారు ఉంది, నేను కేరళ పోతుంటే ప్రతి ఒక్కరికి వస్తుంది ఆండ్రూలో. టవేరా కావడం అంటే ప్రతి ఒక్కరికి నేను అందరికి కడతాను, అందరికి పోతుంటాను సార్. నా పిల్లలు ఇంతమంది బతికి నా పిల్లలకు వచ్చిందా సార్? ఒక్కరు కాదు, ముగ్గురు ఒకటే సార్. ఒక్కరన్నా ఉండదే ధైర్యం సార్ నాకు వాళ్ళే. మా ఆమె వద్దు అంటే పిలిపియకంటే పిలిపించేది. 4 రోజుల కింద వెళ్ళిపోయాక అమ్మ పిలిపియకంటే నీకేం తెలుసు అని చెప్పి పిలిపించేది. పొద్దునమంటే నిన్న ఓడినమ్మా అని చెప్తే పొద్దుగాల అన్నారు సార్. పొద్దుగాల అంటే బస్ స్టాండ్ లో చెప్పారు, ఒకరు బస్సు బాగాలేదు వద్దు ఎక్కేక అన్నారు ముస్లిమ్స్ ఆయన. నేను సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి పోతారు దిగుతుంది అక్కడ పోతారు వాళ్ళు అని చెప్పాను. ల్యాప్టాప్లు ఫోన్లు అన్ని పెట్టుకున్నామంటే పెట్టుకున్నామన్నారు. భయపడ్డ డాడీ అని భుజం వేసేది కొట్టి చెప్పారు సార్. ఇది ఒక్క రోజు ఇంకోరు చెప్పారు సార్. 4 ముగ్గురు ఎక్కించాను సార్. ఒకసారి ఇద్దరు దొరకపోయినా ఒకసారి ఒక్కరిని దొరకపోయి ఎక్కించిన భుజం వేసేది కొట్టి చెప్పారు. వచ్చేలా అయితే ఫస్ట్ అక్కడ దొరకదని తమ్మని ఇది అయిపోతే సార్ లేదు ట్రైన్ కి ఒకసారి మా అమ్మాయి రెండో అమ్మాయిని ట్రైన్ కి ఎక్కిస్తుంటిని. అయితే ట్రైన్ కి వద్దు డాడీ ముగ్గురం ఒకటేసారి పోయి జాబ్ పోతాం మేము అక్కడ ఎక్కుతాము అని చెప్పారు. అందుకే చెప్తే ఎక్కించాను సార్. నేను రాత్రి మా ఆమె మాట లేదు పిల్లల్ని నేను 10 గంటలకు వచ్చేసిన. నేను రోజు కేరళ కొట్టేవాడిని సార్. నా మరి పెద్ద అమ్మాయి పెళ్ళైనా ఇప్పుడు ప్రభుత్వం ఈ రోడ్డు ప్రమాదం ద్వారా ఏమనుకుంటున్నారు? ఈ సంఘటన ద్వారా ప్రభుత్వం రోడ్డు ఉంటాయి సార్. నేను కూడా రోజు పోతుంటా, నేను రోజు పోతాను, నాకు బండి నడిపిస్తుంటా. నేను డ్రైవర్ని. నా పిల్లలే బతకలేరు, అందరి పిల్లలు బతికారు బస్సులో. కొంతవరకు అయితే రోడ్డు వల్లనే కదా సార్ ఇప్పుడు ప్రాబ్లం అయిందంటే మొత్తం